ఆయుష్యమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా రాజవశ్యకరం గురించి చెప్పడం జరుగుతుంది. రాజాధికారి వశ్యం గురించి చెప్పడం జరుగుతుంది. ఉన్నత రాజవశీకరణం గురించి ఈరోజు ప్రత్యేకంగా ఒక గొప్ప మంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మంత్రాన్ని కూడా ప్రత్యేకంగా దాన్ని సేకరించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ రాజవశ్యకర మంత్రాన్ని ఎవరైతే కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ విధానంతో పాటు మీరు దాని విధానం అనుసరించినట్లయితే మీకు ప్రతిదీ కూడా రాజవశీకరణ జరుగుతుంది. కొన్ని వ్యవస్థలో కొన్ని మీకు ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ ఉన్నతాధికారులు కానీ మీ మాట వినాలి అంటే ఈ మంత్రాన్ని మీరు సాధన చేసి నేను చెప్పిన ఒక విధానంతో పాటు మీరు తిలకాన్ని ధరించినట్లయితే మీకు అక్కడ వశీకరణ జరుగుతుంది. ఉన్నతాధికారి వశీకరణ జరుగుతుంది. రాజవశీకరణము ఈ ప్రత్యేక మంత్రాన్ని గురించి విధి విధానంతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ముందుగా మీరు 10,000 సార్లు సాధన చేయాలి. అలాగే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 10,000 సార్లు మీరు 21 రోజు చేసినట్లయితే 10,000 సార్లు జపం చేయాలి. అలాగే మీరు 21 రోజు 11 రోజు చేస్తారనేది మీకు ఎలా వీలుంటే అలా చేయండి. కానీ మంత్రాన్ని కూడా మానసికంగానే చేయాలి. ఈ తాంత్రిక పద్ధతిలో మాత్రం ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ మంత్రము. ఇది రాజవశీకర మంత్రము ఎవరైనా చేయవచ్చు. రాజవశీకరణము అంటే మీరు స్వార్థానికి కాకుండా మీకు మంచికి ఉపయోగపడడానికి ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్వార్థపూరితమైన మీరు వేరే దానికోసం మీరు ఉపయోగించినట్లయితే మీకు చాలా ఇబ్బందులు పడతారు. అలాగే మీరు ఆలోచించి ఈ రాజవశీకరణ గురించి మీకు ఉపయోగపడే మంత్రానికి ఉపయోగపడే దాని గురించి మీరు చేయండి. ఈ మంత్రాన్ని 10,000 సార్లు జపం చేస్తే సిద్ధి కలుగుతుంది. అలాగే మీకు మంచి నక్షత్రము స్వాతి నక్షత్రము కానీ ఆ నక్షత్ర సమయంలో మీకు తెల్ల జిల్లేడు వృక్షం దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆ తెల్ల జిల్లేడుకు పసుపు కుంకుమ గంధము అక్షంతులతో దీపధూప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత 3, 5, 9 కానీ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ తెల్ల జిల్లేడు వేరును తీసుకొచ్చుకొని పూజ మందిరంలో ఉంచుకొని ఆ పూజ మందిరంలో మీరు పూజ చేసిన తర్వాత ఈ మంత్రాన్ని జపం చేసిన తర్వాత ఈ 10,000 సార్లు జపం సిద్ధి కలిగిన తర్వాత ఆ తెల్ల జిల్లేడు వేరుని గంధం తీసి తిలకంగా ధరించినట్లయితే మీకు రాజవశీకరణ జరుగుతుంది. ఇది చాలా గొప్ప మంత్రము. ఈ మంత్రాన్ని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక పద్ధతిగా మీరు 11 రోజులు 9 రోజులు 21 రోజు చాలా నిష్టగా ఉండి చేయండి. మీకు గొప్ప గొప్ప రాజవశీకరణం అంటే రాజకీయ వ్యక్తులు కానీ మీకు వశీకరణ జరుగుతుంది. ఉన్నతాధికారులు మీకు వశీకరణ జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ ఆఫీస్లో కానీ నేను చెప్పిన విధానం చేసినట్లయితే మీకు వశీకరణ జరుగుతుంది తప్పకుండా. ఇది చాలా గొప్ప వశీకరణం జరిగే మంత్రము. ఇది మీరు ప్రత్యేకంగా మీరు సాధన చేసి చూడండి, 100%గా జరుగుతుంది. ఇది విధానంగా చెప్పడం జరుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధని రాసుకొని పెట్టుకోండి. ఈ మంత్రాన్ని కూడా మీరు బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేయండి. అలాగే మంత్రాన్ని తొందరపాటు కాకుండా మీరు మెల్లిగా నిదానంగా మీ మనసు స్వంచల స్వభావం లేకుండా నిదానంగా మంత్రాన్ని సాధన చేసినట్లయితే మంత్రము మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ మంత్రం కూడా మీకు అది కూడా చెప్తున్నాను, మీ స్వార్థానికి ఉపయోగించొద్దండి. ఏ మంత్రాలని కూడా మీకు ఉపయోగపడే దాని గురించి మీ అవసరానికి తప్ప కానీ స్వార్థంగా మీరు దేనికి ఉపయోగించినా చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఈ మంత్రాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా రాసుకోండి. ఈ మంత్రాన్ని బహిర్గతం చేయకుండా ఈ మంత్రాన్ని మీరు మానసికంగా చేయండి. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఓం హ్రీం క్లీం నమో మాతంగి భైరవి అభిష్టం యచ్చ రాజవశ్యం కురు కురు క్లీం హ్రీం ఓం నమః స్వహ. ఓం హ్రీం క్లీం నమో మాతంగి భైరవి అభిష్టం యచ్చ రాజవశ్యం కురు కురు క్లీం హ్రీం ఓం నమో నమః స్వహ. ఓం హ్రీం క్లీం నమో మాతంగి భైరవి అభిష్టం యచ్చ రాజవశ్యం కురు కురు క్లీం హ్రీం ఓం నమః స్వహ. ఈ మంత్రాన్ని 10,000 సార్లకు సిద్ధి కలుగుతుంది. నేను చెప్పిన తెల్ల జిల్లేడు వేరు కూడా గంధాన్ని తిలకంగా ధరించినట్లయితే మీకు రాజవశీకరణం జరుగుతుంది.
అలాగే మీకు ఉపయోగపడని మీకు మంచి ఉపయోగానికి ఈ వశీకరణ మంత్రం ఈరోజు చెప్పడం జరిగింది. రాజవశీకరణ మంత్రము. ఈ మంత్రాన్ని గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నేను సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.